తాండేలి ఎలా అనిపించింది అన్న? నిజంగా చాలా బాగా అనిపించింది. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బై ఇండియన్ అని ఒక చాలా ఆ స్లోగన్ మళ్ళీ విన్నట్టు అనిపించింది. నిజంగా దేశభక్తి జోన్ అని టచ్ చేయడం నిజంగా నాగచైతన్యకి హ్యాట్సాఫ్ అనిపించింది. డైరెక్టర్ కొత్త ఆయన మండేటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, చాలా నిజంగా చూద్దాం హ్యాండిల్ చేస్తాడు లేడు అనుకున్నా కానీ నిజంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో హ్యాండిల్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మన ఏంజిల్ మన సాయి పల్లె ఉంది, చాలా డైలాగ్స్ నిజంగా డైలాగ్ ఎవరైతే రాశారో నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. నిజంగా చాలా బాగా డైలాగ్ డెలివరీ చాలా బాగా అనిపించింది. బంగారం ఒకసారి నవ్వరు అదే ఆ కొన్ని డైలాగ్ నిజంగా ఒక ఊరు అంటే ఊరు కల్చర్తో పాటు అట్ ద సేమ్ టైం ఇండియా చెప్పడం చాలా బాగా అనిపించింది. లైక్ ఇండియా కల్చర్ ఉంది, లైక్ మన ఊరు జోనర్ ఉంది, లైక్ ఎప్పుడు కనిపించిన విధంగా నాగచైతన్య కనిపించబోయాడు. సో నిజంగా ఉండేదంటే మన గీతా ఆర్ట్స్ ప్రజెంట్ చేస్తుంది. సో బన్నీవాస్ ప్రొడ్యూసర్. సో నిజంగా వీళ్ళ కాంబినేషన్ అంటే మనం ఇప్పుడు చెప్పొచ్చు 100% వాళ్ళు ఇటుతోనే వస్తారు, అక్కడ మంది ప్లాన్ చేసే వాళ్ళు వస్తారని మనకు అర్థమైపోయింది. సో ఈ సినిమా ప్లేస్ ఏంటంటే నాగచైతన్య ఉన్నాడు, సాయి పల్లె ఉంది, మన గీతా ప్రజెంటేషన్, బన్నీవాస్ ప్రొడ్యూసర్. సో మ్యూజిక్ వేరే అనిపించింది. సో మన నిజంగా అంటే పెట్రోయిజం అంటే దేశభక్తిగా క్లియర్ కట్ కనిపిస్తుంది. మూవీలో కన్ఫ్యూజన్ ఉంది కదా గ్లింప్స్ లో, అంటే చేపలు చూసి మళ్ళీ పాకిస్తాన్ దగ్గరికి తీసుకెళ్లిపోయాడు కదా, అది ఎలా అనిపించింది? మరి కన్ఫ్యూజన్ ఏం లేదు, తను ఒక ఊరు జోనల్ ఉన్నట్టుంది, తనకి ఏదో ఇబ్బంది వచ్చింది, తనని తీసుకొని పాకిస్తాన్ లో జైల్లో పడేసినట్టారు. ఆ జోనల్ లో తను ఎట్లా ఫేస్ చేస్తాడు, తను ఎట్లా ఇబ్బంది పడ్డాడు, తన నవ్వు ఎట్లా సక్సెస్ అయినా అనేది క్లియర్ కట్ మనకు కనిపిస్తుంది. సో నిజంగా ఒక క్లియర్ కట్ గా ఇండియాకి సంబంధించిన సినిమా అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క ఇండియా నిజంగా గుండె మీద చేసి చూడాల్సిన మూవీ సూపర్ సెట్ అయింది. నిజంగా ఇంప్రూవ్ నాగచైతన్య ఏదో ఇన్షర్ట్ వేసి ఏదో బ్లేజర్ వేసి ఆ రకంగా కనిపించాడు. ఈసారి నిజంగా ఒక క్లియర్ కట్ ఊరు అబ్బాయిలా క్లియర్ కట్ కనిపించాడు. ఒక రంగస్థలం ఆ జోనల్ లా కనిపించాడు. నిజంగా రంగస్థలం ఉప్పెన ఒక చిత్రపతి ఆ రకంగా అనిపించింది. సో నిజంగా ఆల్ మిక్స్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి, ప్రతి ఒక్క నాగచైతన్య ఫ్యాన్ చూడాలి, సాయి పల్లె ఫ్యాన్ చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. జై హింద్.